బయలుదేరి ఆనాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్ళు నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు, టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు. నన్ను కూర్చొనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగుపెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జగదీశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టీఆర్ఎస్ పుట్టుక చరిత్ర